ఓకే. ఓకే. అండ్ ఐఎమ్ లైక్ 28 ఇప్పుడే మనకు వర్కౌట్ కాదేమో అనుకోని అందరి కెరియర్ స్టార్ట్ లేదు అయ్యేది ఈ టైంకి. వర్కౌట్ అవ్వదేమో అని కాదు. వాట్ ఇఫ్ అనేది అందరి యాహ్! లైఫ్‌లో ఉంటది ఖచ్చితంగా. ఆ వాట్ ఇఫ్ అనేది ఖచ్చితంగా అదొక పర్స్పెక్ట్ ఉండాలి. అంటే మనకి సామెతలే ఉన్నాయి కదా! కీడించి మేలించమంటారు. అవును. సో, ఆబ్వియస్‌గా వాట్ ఇఫ్ అనేది ఒక పర్స్పెక్ట్ ఉంటుంది కాబట్టి, హ్మ్. సో, అంటే అదేదో ఖచ్చితంగా ఇదే ఎళ్ళాలని కాదు. సో, వాట్ ఇఫ్ అన్న ఒక సినారియోతో ఆలోచించుకొని హ్మ్. చాలామంది కీప్ ఆన్ అంటే ఇన్వెస్టింగ్ నాకదే ఆన్ సంథింగ్ వాట్ ఎల్స్ ఇఫ్ కైండ్ ఆఫ్. అంటే అదే లైక్ మనీ కోసం లైక్ సైడ్ బిజినెసెస్ అవి చేద్దాం అనుకున్నా. అండ్ హ్మ్. అదే మూవీస్‌లో అంటే దట్స్ వాట్. మనము ఎక్కడైతే పడిపోతామో మళ్ళీ ఒకవేళ ఈవెన్ ఇప్పుడు ప్రతి సినిమా నేను తీసే ప్రతి సినిమా సక్సెస్ కాదని నాకు గూడా తెలుసు. హ్మ్. హ్మ్. ఒకవేళ సక్సెస్ కాకపోతే దాని నుంచి నేను బ్యాకొచ్చి దాన్ని మళ్ళీ నన్ను నేను రీఇన్వెంట్ చేసుకొని ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచిస్తా నేను. యాహ్! ఓకే. సో, ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ అంటే ఫెయిల్ అయిపోతామేమో అట్లాంటి భయాలైతే పెట్టుకోం. అట్లుంటే ఫస్ట్ ఇక్కడ మనం సర్వైవ్ కాలేము ఇట్లాంటి ఇండస్ట్రీలో. సో, భయం లేకుండా మనము ఆ హోప్‌తోనే ముందుకెళ్ళిపోవాలంతే. అంటే ఆన్సర్‌లు అంటే మీరు చాలా క్వెషన్స్ అడిగారు గదా! అంటే మీరెవ్వరి జర్నీ అయినా చూసుకోండి. ఏ సినిమా అయినా చూసుకోండి. ఏ స్టార్ హీరో అయినా చూసుకోండి. చిన్న చిన్న స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. లాజిక్ ఉండదు దానికి. హ్మ్. సినిమా ఇండస్ట్రీ ఈస్ ఆల్ అబౌట్ మ్యాజిక్. సో, యూ ఆర్ గివింగ్ గుడ్ కంటెంట్. ఇట్ మైట్ రీచ్, ఇట్ మైట్ నాట్ రీచ్. ఇఫ్ ఇట్ విల్ రీచ్ యూ విల్ బికమ్ స్టార్ అంతే. సో, ఆ హోప్‌తోనే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. ఓకే. యాహ్! ఓకే.